నమస్తే. ఎస్టర్డే జరిగిన ఈ వండర్ఫుల్ ఈవెంట్ ని మన అందరం కూడా పార్టిసిపేషన్ చేసి చేపించి ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాం మన విశాఖపట్నానికి. ఒక వండర్ఫుల్ అంటే సార్ మీ విశాఖపట్నం కాదని మాత్రం మీరు ఎవరు దయచేసి అనుకోవద్దు. మన విశాఖపట్నం వాస్తవులు అందరం సరౌండింగ్ ఉన్న వాళ్ళందరం కూడా ఎవరైతే పాలకొండ నుంచి వచ్చారో, శ్రీకాకుళం నుంచి వచ్చారో, రిమైనింగ్ రిలేటెడ్ ఏరియాస్ నుంచి మీ అందరూ మనంతా విశాఖపట్నమే. బట్ ఇక్కడ జరిగిన ఈవెంట్ నెక్స్ట్ రాబోయే ఈవెంట్స్ కి బాగా ఉపయోగపడే ఒక మంచి స్టెప్ అయితే పడింది. దానికి మనలో చాలా మంది లీడర్స్ అయితే వచ్చారు, పార్టిసిపేషన్ అయితే చేశారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కొత్త వాళ్ళు అయితే చెప్తున్నాను కదా, అసలు గ్యాప్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు అసలు యాక్చువల్గా కొత్త వాళ్ళు 1 అవర్ 1.5 hour లో వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు చాలా మంది అరౌండ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా మళ్ళీ కూర్చున్నారండి. అంత ఇంపార్టెంట్ గా జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎంత హ్యాపీ అంటే నిన్న చాలా మంది రాలేదన్న ఫీలింగ్ 1% కూడా లేదు నాకు. అంత హ్యాపీనెస్ అయితే జరిగింది. 1%, ఎందుకంటే అంత మంచి రిసీవింగ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన డాక్టర్ శ్రీనివాస్ గారితో మనం స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ సార్. ఎవరైతే ఉన్నారో ఒకసారి అవకాశం ఉన్నంత వరకు అందరూ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడే ఛాన్స్ తీసుకుందాం. వెల్కమ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో చాలా అంటే చాలా కమిట్మెంట్తో నిన్న మీరు సెషన్ ఏదైతే మనం అనుకున్నామో దానికి మీ వైపు నుంచి 100% మీరు న్యాయం చేశారు. సో అలాగే ఈరోజు మార్నింగ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా స్వీట్ అండ్ షార్ట్గా చాలా బాగుంది. ఓకే, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్. నిన్నటి సెషన్ అయితే నాకైతే మీ అందరూ అటెండ్ అవ్వడం చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేబీ కొంతమంది రాలేదు, కొంతమంది ఈగోస్తో రాలేదు, కొంతమంది రీజన్స్ చెప్పి రాలేదు, మరి కొంతమంది కావాలని రాలేదు. సో కొంతమంది కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. యాక్చువల్గా మా ఎక్స్పెక్టేషన్స్ నిన్న స్ట్రెంగ్త్ ఒక 45 అరౌండ్ ఈ రేంజ్లో ఉండొచ్చు అనుకున్నాం. అయినా నో ప్రాబ్లం, నిన్న ఒక 37-38 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో రియల్లీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెషన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే నిన్న వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు చాలా శ్రద్ధగా మొత్తం సెషన్లో అయితే కూర్చోవడం జరిగింది. అలాగే ఇప్పుడు పర్లాకిమిడి ఎంత లాంగ్ అండి, పర్లాకిమిడి, పాలకొండ, శ్రీకాకుళం, ఇలా మనకి అన్నవరం, ఇలా చూస్తే లాంగ్ ఏరియాస్ నుంచి కూడా లీడర్స్ అయితే రావడం జరిగింది. కొంతమంది లోకల్లో ఉండి కూడా రాలేదు. ఎవరిష్టం వాళ్ళది, దానికోసం తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు నేను మాట్లాడడం కాదు, నేనేంటంటే ఈరోజు ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే సెషన్కి అటెండ్ అయ్యారో మీకు అసలు సెషన్ ఎలా అనిపించింది, అంటే మనం నెక్స్ట్ చేసే సెషన్లో ఏమైనా మార్పులు చేర్పులు చెయ్యాలా, లేకపోతే నిన్నటి సెషన్ బాగుందా, దీని మీద మీ ఒపీనియన్, మీ అభిప్రాయం రెండు ఒకటే. ఆ రెండు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో ఒక్కొక్క లీడర్కి అవకాశం ఇద్దాం, ఇచ్చిన తర్వాత ఒక్కొక్క లీడర్తో మాట్లాడిద్దాం. సో ఎవరు ఎలా అనిపించింది అనే దానికోసం మనం మాట్లాడదాం సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. కిరణ్ సార్, ఒక్కొక్క లీడర్కి మనం ఛాన్స్ ఇచ్చి ఈరోజు మాట్లాడిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక వండర్ఫుల్ మూమెంటం అయితే క్రియేట్ చేశారు. బట్ వాటికి సపోర్ట్ రోల్ గా మీరు చిన్నబాబు సార్ మనకి ఒక అంటే స్పెషల్ అన్నమాట. నేను చాలా కంపెనీ చేశాను కదా, నా హ్యాపీనెస్ ఫస్ట్ చెప్పేస్తాను. నేను చాలా కంపెనీ చేశాను కదా, దాంట్లో ఎగ్జిక్యూటివ్స్ లేకపోతే ఏదో జాయిన్ అయిపోవడం, అంటే నార్మల్ గా అసోసియేట్ గా జాయిన్ అయిపోవడం తప్ప, వాళ్ళతో పాటు స్టార్టింగ్ జర్నీ చేసాం తప్ప మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళతో మనం స్టార్ట్ జర్నీ చేసాం. బట్ మీరు ఏంటంటే ప్రొఫైల్ డాక్టర్ బేస్, మీరు అవ్వచ్చు, శ్రీనివాస్ గారు అవ్వచ్చు, లేకపోతే మన
చిన్నబాబు గారు అవ్వచ్చు, డాక్టర్ ప్రొఫైల్ బేస్ మీద మేము స్టార్ట్ చేశాం కాబట్టి మాకు అసెట్ బాగా పెరిగింది. దాంతో పాటు నిన్న మీటింగ్ సెక్షన్ కూడా పిన్ టు పాయింట్ అందరూ కూడా తెలుసుకోగలిగాము. చాలా వండర్ఫుల్ గా మనకైతే వచ్చింది. యాక్చువల్ గా మనం అనుకున్న 45 నాకు తెలిసి అనుకున్నాం, బట్ అనుకున్న దానికన్నా నాకైతే తెలిసి ఎక్కువ మంది వచ్చారు అనిపిస్తుంది. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. మనం అనుకున్న దానికి 20% 30% తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కొత్త వాళ్ళు వచ్చి రీప్లేస్ చేశారు సార్. అది చాలా అద్భుతం. నాకైతే చాలా ఆ నాకు అనిపించింది. వచ్చిన వాళ్ళు నిన్న నిజంగా ఒక్కొక్కరు నిన్న సార్ చంద్రబాబు గారు కూడా లాస్ట్ వెళ్ళేప్పుడు ఒక మాట అన్నారు. సార్ ఇలా చెప్తే ఆయన అన్నారు, ఏం లేదు సార్, వీళ్ళు ఐఫోన్ తెచ్చి వస్తానికి వచ్చారు అన్న మాట అని సార్ లాస్ట్ వెళ్ళే ముందు ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన లైన్ ఆఫ్ స్పాన్సర్స్ లో ఇంకా నా లైన్ ఆఫ్ స్పాన్సర్ లో సింహాచలం గారు, వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి, మన శ్రీనివాస్ డాక్టర్ గారికి, అలాగే మన చిన్నబాబు సార్కి, మొత్తం ఎంటర్ లీడర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున, వెంకటరమణ గారికి, రాయపూర్ గణేష్ గారికి, అలాగే మన టీం ఎంటైర్ నిన్న ఒక ఫస్ట్ టైము ఇలాగ మీటింగ్ జరిగి ఇంత అవకాశం ఇచ్చిన మన డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే మన చిన్నబాబు సార్కి, అలాగే మెయిన్ ఈ మీటింగ్ జరగడానికి కారణం ఏంటంటే కిరణ్ గారు చాలా హైలైట్ అయిపోయింది. లాస్ట్ మేము అయితే 5:30 వరకు నుండి మేము స్పెండ్ చేసి చాలా లీడర్స్ కోసం చాలా ఎలా చేసుకుంటూ బాగుంటుంది అటెండెన్స్ ఇవన్నీ మాట్లాడుకోవడం జరిగింది. చాలా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీనెస్ గా ఉన్నారు సార్. వీళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా చిన్నబాబు సార్ అన్నట్లేంటే వీళ్ళందరూ ఐఫోన్ ఇచ్చేవారు సార్ అన్నారు. ఆ మాట చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి, మన టీం ఎంటైర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు అయితే మాత్రం టీషర్ట్లో వెలిగిపోతుంది. థ్యాంక్ యూ సార్, బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే వెల్కమ్ సార్ సాయి కృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ హెల్తీ ఫ్యామిలీకి. సో నిన్న మీటింగ్ అయితే సార్ అల్టిమేట్ అన్నమాట. అల్టిమేట్ అంటే ఎక్స్ట్రాడినరీ. నేను ఊహించలేదు అలా జరుగుద్దని. అది ప్లాన్ అవనివ్వండి, ప్రొడక్ట్ అవనివ్వండి, ఇంకా చెప్పలేము అనమాట. ఇంకా సంతోషం. సార్తో అదే బైక్ మీద డిస్కస్ చేస్తాం నేను సార్ కూడా. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ప్లాన్ అయితే మాత్రం అల్టిమేట్ అనమాట. ఇంకా మరి ప్లాన్ లో తీయడానికి లేదు. సార్ చెప్తుంటే అక్కడ అవి మధ్యలో చిన్న చిన్న జోక్స్ ఏమైనా ప్లాన్ ఏమైనా ఇంకా ఎక్స్ట్రాడినరీ జరిగింది. నేను ఊహించలేదు. సార్తో ఎప్పుడు అదేనా సార్ లైవ్ మీటింగ్లు చేద్దాం అనుకుంటే నిన్న ఆ మీటింగ్ అనేది జోస్ వచ్చింది అనమాట. జోస్ అంటే మామూలు కాదు. ఎవరైతే మీటింగ్ రాలేదో వాళ్ళు చాలా మిస్ అయ్యారు. సో ఇంక నెక్స్ట్ మీటింగ్ అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువ మంది ప్లాన్ చేసి ఇంకా గ్రాండ్ గా చేయాలని అయితే డాక్టర్ గారు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. అలాగే సూర్యనారాయణ గారు, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హెల్తీ ఫ్యామిలీ మెంబర్స్. ప్రతి ఒక్కరికి కూడా ఈ జూమ్ సెషన్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, వండర్ఫుల్ ప్రొడక్ట్ గురించి మన సత్యప్రసాద్ గారు చెప్పారు. అలాగే కిరణ్ సార్ గారు అబౌట్ అంటే కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి చెప్పారు. అలాగే శ్రీనివాస్ డాక్టర్ గారు ప్లాన్ గురించి ఎక్స్ట్రాడినరీ, ఊహించలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంతేకాకుండా వీటితో పాటు టెస్టిమోనియల్ కూడా పెడితే బాగుండేదని నా ఉద్దేశము. టైం అయితే చాలదు, కాకపోతే చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. చాలా థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ డాక్టర్ గారికి, కిరణ్ గారికి, సత్యప్రసాద్ గారికి, చంద్రబాబు సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా వండర్ఫుల్ సెక్షన్. మరిన్ని సెక్షన్స్ దగ్గరలో పెడితే అందరూ యాక్టివ్ అయి వస్తారని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆ, నిన్న మీరు టెస్ట్ మనీ ఏదైతే చెప్పారో నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. అక్కడ నిన్న టైం అయితే సరిపోలేదు. ఆ టైం సరిపోయే ప్రయత్నం అయితే రాలేదు. అందువల్ల ఓకే, మీరు చెప్పిన పాయింట్ కూడా చాలా మంచి పాయింట్, కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే ఆ వీడియో ఆన్ చేయండి ఎవరైతే ఉన్నారో ఇంకా అలా మాట్లాడేవాళ్ళు. వెల్కమ్ సార్ ప్రసాద్ గారు. నమస్తే నమస్తే అండి అందరికి. అందరికి ఆ, నమస్తే. అయితే నిన్న మీటింగ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. నా నా ఏబిసి మిస్ అయ్యారు చిన్న కారణాల వల్ల. సో వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళకి డ్రాప్ అయిన మనసు అంతా ఇక్కడే ఉంది. ఎలా ఉంది సార్ మీటింగ్ అయితే అని అడిగితే నేను ఓమా అంటే చెప్పాను. మీరు ఎవరినైతే తెచ్చుకుంటారో వాళ్ళు వెంటనే సైన్ అప్ చేసి ప్రోడక్ట్ తీసుకుని వెళ్తారు. మీటింగ్ అలా ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది మీటింగ్. మరి ఎప్పుడు మిస్ అవ్వద్దు. అంటే వాళ్ళు రాలేని సిచ్యువేషన్స్ ఫ్రెండ్స్ చాలా మంచి, కానీ మీటింగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా రాలేదు, కానీ మీటింగ్ అయితే చాలా సూపర్ అండి. అదే డాక్టర్ గారు అయితే మన ప్లాన్ కానీ అంతా చాలా బాగా చెప్పారు. మీరు కానీ కంపెనీ కోసం. అలాగే నాకైతే ఫస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి అవకాశం వచ్చింది, దానికి చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే. ఆ, మీరు చెప్పిన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ డీప్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అందరికీ కూడా ఉపయోగపడే ఛాన్స్ తీసుకున్నాం మీటింగ్ సంబంధించి. అలాగే ఏదైతే లేదు రాలేదు అన్నారో అది 100% మీ ఫీలింగ్ ని నేచర్ తీసుకుంటది. దానికి మించి వచ్చే ఛాన్సెస్ అయితే తీసుకుంటది. ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఎవరు ఏది కూడా మనం ఇది అవసరం లేదు. అలాగే ఆ వెంకటరమణ గారు వెల్కమ్ సార్. హెల్తిక్ ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి. ఆనంద ఆదాయ ఆరోగ్య శుభోదయం మరొకసారి. నిన్నైతే మీటింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. కిరణ్ గారు, మీ కమిట్మెంట్ చాలా ఎక్సలెంట్. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఇప్పుడు మన వాట్ ఈజ్ హెల్తిక్ అనేది నేను తెలిసిందండి. నేను తెలియజేశారు. వాళ్ళు ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు క్లారిఫై చేసుకున్నారు. నిన్న అంతా ఒక పిక్నిక్ మూడ్లో వెళ్ళింది సార్. అంతాను ఒక పిక్నిక్ వేసుకుంటే ఎట్లా ఉంటుందో అందరం కూడాను వాళ్ళ సంతోషం ఆనందం అలా తెలియజేశారు. నిన్న వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే చిన్న చిన్న కారణాలు ఉంటూ ఉంటాయి, కానీ మీటింగ్ అనేది మనం వారం రోజుల నుండి చెప్తూనే ఉన్నాం. 13th అని చెప్పేసి ఏదో ఒకటి అంటే చిన్న చిన్న అవసరాలు లేకపోతే పనులు ఉంటాయి, కానీ అంటుంటారు కదా మీరు ఒక్కొక్కసారి అది ఇంపార్టెంట్ అనేది దానికి మనం గ్రేడింగ్ ఇవ్వాలి. ఈ మీటింగ్ అనేది ప్రతిసారి జరిగేది కాదు కదా. ఇది మీటింగ్ అనేది బూస్టింగ్, యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇచ్చేది. నలుగురు కలిస్తే ఇప్పుడు మనం ఒక్కరమే వెళ్తున్నాము, అక్కడికి వచ్చేసరికి గ్యాదరింగ్ ఎక్కువ ఉండేసరికి ఆ ఆలోచన విధానం మారిపోతుందండి మీటింగ్ అటెండ్ అయ్యేసరికి. అది మాత్రం కంపల్సరీగా ఉండాలి. అంటే లీడర్ అయినా కానీ ప్రతి లీడర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేనండి. ప్రతి ఒక్కరిని కూడా ఇక ముందు ఎప్పుడైనా సరే మనం మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళని పదే ప్రాధాయపడో ఎలా ఒకలా తీసుకురావాలి. మీటింగ్ తీసుకొస్తే వాళ్ళలో వచ్చే ఆలోచన విధానం మార్పు అనేది జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా. అది ప్రతి ఒక్క లీడర్ కూడాను నా తరఫున నేను ఇచ్చే చిన్న సలహా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ప్రతి ఇంటికి 60 కోట్ల బస్తా రాదు సార్. 60 కోట్లు ఇన్కమ్ రావాలి అంటే ఎవరు నీడ్ ఉందో 95% లో అదే 95% రూల్ ఉంది కదా. ఆ 95% జాబ్ రోల్ లేకపోతే బిజినెస్ రోల్ ఉందో వాళ్ళు అలాగే ఉంటది. రిమైనింగ్ 5% ఉంటే చాలు మనకి. మనం ఏం ఫీల్ అవ్వలేదు. నెక్స్ట్ ఈ కంపెనీ అయితే నాకు తెలిసి నేను చాలా కంపెనీలు చేస్తాను. ఈ కంపెనీ అయితే ఎవరిని బతిమాలట్లేదు సార్. దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది. బతిమాలితే రిజల్ట్ రావట్లేదు, బతిమాలకుండా వెళ్తే మంచి రిజల్ట్ వస్తుంది. దానికి నిదర్శనం నిన్నండి. నిన్న శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. స్పాట్ ఐడీస్ పడ్డాయి. స్పాట్ యాక్టివేషన్ కూడా ప్లానింగ్ అయ్యాయి. ఒక మేడం వచ్చారు, చాలా హ్యాపీ. ఏంటంటే అరౌండ్
నార్త్ నుంచి ఒకరిని, సౌత్ నుంచి ఇద్దరితో మాట్లాడించారు. అసలు ఎలా అనిపించింది అంటే నాకు ఆ ఈవెంట్ చూసి నాకు అంత రియలైజేషన్ అయింది. అలా వాళ్ళకి ఆవిడ ఒక గ్రేట్ లీడర్. ఆవిడ అంతకు ముందు నుంచి అరౌండ్ 2006 నుంచి. అలాంటి మేడం వెంటనే 4 మెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేసింది. డిప్లొమా కోర్స్ వల్ల వాళ్ళ ఫోకస్ అంతా డిప్లొమా మీదే. ఆ డిప్లొమా నేను జాయిన్ అవుతాను సార్. ఆవిడ అన్నది నేను డిప్లొమా జాయిన్ అవుతాను, నాతో పాటు ఎవరిని జాయిన్ చేసినా ప్యాకేజ్ ఓన్లీ డిప్లొమా అన్నది తప్ప 7,000 లేకపోతే ఇంకోటి ఏ ప్యాకేజ్ మాట్లాడలేదు ఆవిడ. అంత ఇంపార్టెన్స్ డిప్లొమా గురించి కూడా నేను జరిగింది. ఓకే, అలాగే భజన్ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ అయితే నిన్నైతే అసలు ఆ మీటింగ్ లోని కూర్చుంటే టైం తెలియలేదు సార్. సారేమో సారేమో శ్రీనివాస్ సారేమో టైం అయిపోతుంది అంటున్నారు, కానీ టైం చూసుకుంటే కానీ టైం తెలియలేదు. అంత ఎగ్జైట్మెంట్ గా నిజంగా నేను చాలా హ్యాపీ సార్. అసలు మనము ఇప్పుడు 6,999 జాయిన్ చేసిందే కాకుండా అందులో స్టార్ బోనస్ ఇంకా హైలైట్ అండి. ఇంకా నైట్ కూడా చాలా మందికి చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే సార్ అదే బిజినెస్ ప్లానింగ్ ఏంటి ఉందో చెప్పమని సార్ అన్నారు, పెట్టమన్నారు. అది పెట్టడం కూడా జరిగింది సార్. నిన్నైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సార్ ఇప్పుడు ప్రొడక్ట్ గురించి మన చిజప్రసాద్ చెప్పడం ఏంటి, మరి కిరణ్ సారు, మరి శ్రీనివాస్ సారు అంటే బిజినెస్ ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పిన్ టు పిన్ అండి. ఇంకా అందరు కూడాను ఇంకా అటువైపు ఇంకా ఇటువైపు ముఖం పక్కన తిప్పేది లేదన్నమాట. ఇంకా టైం కూడా నాకు తెలియలేదంటే ఒకసారి నిజంగానే సార్. అసలు 2 అయిపోయింది అని అంటుంటే అయ్యో బాబు ఇంత టైం అయిపోతున్నా ఆ టైం కూడా తెలియలేదండి. చాలా ఎక్సైట్మెంట్ గా నిన్న అయితే చాలా బాగానే జరిగింది. మా వాళ్ళు కూడా ఇంకా రాలేదని మన బాధపడ్డాను సార్. ఇంకా నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ సార్ వస్తారు. అయితే ఇందులో అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను సార్. ఎదుగుదల ఉంది స్ట్రాంగ్ గా అనేసి నమ్ముతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకును శ్రీనివాస్ సార్కి నిన్న కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పిన టైం గురించి చెప్పాలి. ఒక పాయింట్, నేను ఒక కొత్త పర్సన్ ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేసిన తర్వాత ఆయన షార్ప్ 10కి వచ్చాడులేండి. వచ్చి వెయిట్ చేస్తున్నాడు. తర్వాత మనం స్టార్ట్ అయిన తర్వాత ఆయన బాగున్నారు. ఆయన టైం ఇచ్చింది 11:30. సార్ నేను 11:30కి ఎట్టి బస్సులో బయటకి మూవ్మెంట్ అయిపోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కాల్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే సడన్ గా ఆయనకి చేయడం జరిగింది. ఆయన ఏదైతే ఇవన్నీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, డిప్లొమా సంబంధించి లేకపోతే ఇంకోటి అలా చదువుతూ అయిపోయిన తర్వాత శ్రీనివాస్ గారి సెక్షన్ అయిన తర్వాత ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకేమైనా చెప్తారని. టైం ఎంత అయిందంటే అప్పుడు 2 అయింది. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, సార్ మీ సెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ గారి సెక్షన్ అంటే నెమ్మదిగా ఇలాగా జస్ట్ అంటే ఫ్రెండ్లీ నేచర్ గా వెళ్ళింది సెక్షన్. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ మాట్లాడుకుంటే ఇన్కమ్ ఎలాగైతే తీసుకుంటారో ఆ ఇన్కమ్ తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని ఎవ్వరు చెప్పరు. ఫ్యామిలీలో కూడా ఎవ్వరు చెప్పరు ఈ రోజుల్లో. అలాంటి ఫ్యామిలీ ఫ్రెండ్, ఫ్యామిలీ ఇంట్లో పర్సన్ చెప్తే ఎలా ఉందో అలా వెళ్ళింది అనమాట సాఫీగా. అందువల్ల టైం చూసుకోలేదు చాలా మంది. దాని మధ్యలో మనం స్నాక్స్ అవన్నీ అరేంజ్ చేసాం కాబట్టి అసలు ఆకలి కూడా రాలేదు. ఇవన్నీ ప్రీ ప్లాన్ చేసాం, దానికి మించే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారికి, ఎందుకంటే ఆ పర్సన్ ఒక మంచి పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా లక్ష్మణరావు గారు ఉన్నారు. నెక్స్ట్ మన ఎంఎస్ఎన్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఒకసారి ఇంకా నిన్న వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో మిస్ వరప్రసాద్ గారు ఉన్నారు. అలాగే రాజు గారు ఉన్నారు, నాకు తెలిసి ఎన్ఎస్ రావు గారు ఉన్నారు. ఒకసారి అవకాశం ఉంటే మాట్లాడే ఛాన్స్ చంద్రన్ సార్ ఉన్నారు. ఒకసారి మీరు వీడియో ఆన్ చేసినా లేదా వీడియో ఆఫ్ చేసి మాట్లాడినా పర్వాలేదు, ఎవరైనా ఆన్ చేయలేని వాళ్ళు ఉంటే. ఓకే, వెల్కమ్ మేడం, ఇందు మేడం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ, వీఆర్ హెల్తీ ఫ్యామిలీ. సార్ మన హెల్తీ ఫ్యామిలీలో ఇందాక మన సీను సార్ అన్నారు, కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు, రానోళ్ళు ఉంటారు, కుళ్ళిపోయి రానోళ్ళు ఉంటారు అంటారు. ఇప్పుడు మనం ఒక చెట్టు పెట్టినప్పుడు పక్కన పిచ్చి మొక్కలు మొలుస్తాయి, పీక్ పడేస్తామా లేదా? అలాగా మన ఫ్యామిలీ అనేది, మన హెల్తీ ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది సార్. ఎవరు బయట నుండి వచ్చారా, అక్కడి నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారా అన్నది కాదు, ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఆ ఫ్యామిలీని ఎప్పుడు మనం ఒక ఫ్యామిలీ లాగే చూడాలి. ఎప్పుడు మీటింగ్ ఉన్నా మనం అందరం కలవాలి, కలిసి వర్క్ చేయాలి.
మన హెల్తీ ఫ్యామిలీని ఇంకా మనం చాలా పెద్ద వృక్షంలాగా, మొక్కలాగా కాదు వృక్షంలాగా, వృక్షం మీద అనేక మొక్కలు వచ్చి వాలి చెట్టులాగా చేయాలనేది మన కోరిక. మన అందరం కలిసి చేద్దాము. నిన్న మీటింగ్ అనేది చాలా 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 సూపర్. అంతా ఇంత సూపర్ కాదు. మా శ్రీనివాస్ గారికి అయితే హ్యాండ్స్ ఆఫ్. ఇంకా మా బొబ్బిలి సింహాన్ని అసలు తక్కువ చేసేది లేదు. మా సింహం ఎక్కడున్నా సింహమే. ఇంకా రాబోయే రోజుల్లో ముందు ఇంకా మా సింహం గారు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన అందరం కలిసి వర్క్ చేయాలని కూడా కోరుకుంటున్నాను సార్. విష్ యూ హ్యాపీ జర్నీ. అందరం కలిసి చేయాలి, తిరిగి మళ్ళీ మన అందరం కలుసుకోవాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పిన మాటలన్నీ కూడా నాకు ఒక మంచి పాయింట్ అయితే అనిపించింది. నెక్స్ట్ మన డాక్టర్ శ్రీనివాస్ గారి ముందు బొబ్బిలి సింహం పెట్టే ఛాన్స్ తీసుకోమంటున్నారు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే మన దగ్గర ఎంఎస్ఎన్ సార్ విశాఖపట్నం, వెల్కమ్ సార్. నేనే అన్మ్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. నిన్న ప్రోగ్రాము యాక్చువల్గా మా ఫ్రెండ్ రావాలి శ్రీకాకుళం అండి, ఆయన కూడా వస్తానని చాలా సరదా పడ్డాడు. కానీ ఆయనకి ఒక 2 మ్యారేజెస్ ఉన్నాయి. నేను పాలకొండలో ఒక మ్యారేజ్, శ్రీకాకుళంలో మ్యారేజ్. తర్వాత వారు మరదలకి ఐ ఆపరేషన్ చేశారు, ఆవిడని అక్కడ పాలకొండలో డ్రాప్ చేయడం ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, లేకపోతే నేను డెఫినెట్గా వచ్చి ఉండేవాడిని అని చెప్పాడు అనమాట ఆయన. తర్వాత ఆయన చెప్పిన తర్వాత నాకు చాలా ఫీల్ అయ్యాడు, నిన్న ఈ ప్రోగ్రామ్ మిస్ అయిపోయానని చెప్పేసి. ప్రోగ్రామ్ అయితే చాలా ఎక్సలెంట్ జరిగిందండి. యాక్చువల్గా చెప్పాలంటే టైం నిజంగా తెలియలేదండి అసలు. శ్రీనివాస్ గారు చెప్తున్నారు టైం అవుతుందని. ఆకలి యాక్చువల్గా చెప్పిన ఆకలి కూడా వేయలేదు. అంటే సమోసా తినడం వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు వింటున్నాం. మనం అనుకున్న మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఎప్పుడు విన్నప్పుడు డెఫినెట్గా మనకి ఆకలి టైం అనేది తెలియదు. సో మీరు చెప్పినటువంటి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్సలెంట్. అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారు అయితే ఆయన అల్టిమేట్. అంటే ఈవెన్ కొత్త ఫ్రెషర్ కూడా నీట్గా చక్కగా అర్థమైపోతుంది. మధ్యలో ఆయనకి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పండి అని కూడా ఆయన అడగడం జరుగుతుంటుంటుంది. కూల్గా చక్కగా ప్లెజెంట్గా మధ్య మధ్య చిన్న చిన్న జోకులు వేసుకుంటూ చెప్తుంటుంటారు. ఆయన చెప్పే విధానం అయితే చాలా ఎక్సలెంట్ అండి. తర్వాత నేను కంపెనీ గురించి కూడా చెప్పారు. చాలా మంది తెలియని విషయాలు కంపెనీ గురించి కూడా చెప్పడం జరిగింది. స్టార్టింగ్ చెప్పారు. ప్రోగ్రామ్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా వినడం జరిగింది. ఓవరాల్గా ప్రోగ్రామ్ అయితే ఎక్సలెంట్ అండి. అలాగే చిన్నబాబు గారు కొసమెరుపు, ఆయన నాకు మాట్లాడడం రాదు అంటూనే మొత్తం ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మొత్తం టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా ప్రజెంట్ చేసేసారు ఆయన. ఆయన కూడా చాలా స్పాంటేనియస్గా మాట్లాడారు. ఎక్సలెంట్ అండి. ఓవరాల్ ప్రోగ్రామ్ అయితే మనం సూపర్. ఒకసారి ఈ రోజు వచ్చిన నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ మాత్రం ఎవరు అటెండ్ అంటే మిస్ అనేది ఉండదండి. ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా పోస్ట్ పోన్ చేసుకోవాలన్నా సరే డెఫినెట్గా ఆ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవుతారు. అంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఓవరాల్గా అయితే మాత్రం మనకి హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఎలాగైతే జరిగిందో ఇంచుమించుగా దానికి ఆ ఈక్వల్ రేంజ్లో అయితే ప్రోగ్రామ్ జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విశాఖపట్నాన్ని హైదరాబాద్ మీటింగ్ తో పోల్చారు అంటే మీరు ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అన్నది, ఎలా ఉంది అన్నది మాత్రం మిగతా వాళ్ళు ఊహాగానం వదిలేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే వరప్రసాద్ గారు, నెక్స్ట్ గణేష్ రాయ్పూర్ సార్ వచ్చారు కదా సార్, ఆయన కూడా నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఒకసారి మీకు కూడా అన్మ్యూట్ చేశాను సార్. వరప్రసాద్ గారు, రాయ్పూర్ గణేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్న అంతా కూడా మీ ఫోటోలు, మీ తాలూకా కార్యక్రమాలన్నీ చూసి చాలా బాధపడ్డాను సార్. నేను కారణం ఏంటంటే మిస్ అయ్యాను ఈ మీటింగ్కి నేను కొన్ని కారణాల వల్ల. నెక్స్ట్ మీటింగ్ తప్పకుండా మీ అందరితో కలుస్తాను సార్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇందు మేడం గారు మీరు చెప్పారు శ్రీనివాసరావు గారు బొబ్బులి సింహం కాదు సార్, బొబ్బులి పులి. ఎందుకంటే సింహం ఆల్రెడీ శ్రీకాకుళంలో కూర్చుందన్నమాట. మన చిన్నబాబు గారు శ్రీకాకుళం సింహం, బొబ్బులి పులి. ఇప్పుడు మీకేది ఇవ్వాలా విశాఖపట్నంకి మాకు అర్థం కావడం లేదు. కిరణ్ గారికి సింహం ఆయన అయిపోయారు, పులి ఆయన అయిపోయారు.
ఈ రెండు కలిపి మీలో ఉన్నాయి. మీకు ఏది ఇవ్వాలనేది పేరు దొరకడం లేదనమాట మాకు. చాలా ఎక్సలెంట్. మీరు ఏ రోజు నుంచి అయితే జూమ్ మీటింగ్ తీసుకుంటున్నారో చాలా చక్కగా ఉంది సార్. అలాగే మన సత్యప్రసాద్ గారు రోజు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా చక్కగా ఉంది. ఇలా కంటిన్యూ మీరు చేస్తూ నెక్స్ట్ మీటింగ్లో మీ అందరితో కలిసే అదృష్టం నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసెంట్ అయితే నాకేం ఇవ్వద్దులేండి. ఓకే, కొంచెం సమయం తీసుకుందాం. మన శ్రీకాకుళం సార్ అయితే మంచిగా పెట్టారు కానీ. ఓకే సార్. అలాగే మన వరప్రసాద్ గారు, నెక్స్ట్ చంద్రన్ సార్, వెల్కమ్ సార్. Hello. Hello. సార్ చంద్రన్ సార్, Good నమస్తే. morning to all. గుడ్ మార్నింగ్. to all. గుడ్ మార్నింగ్. Very good, very good. నిన్న కార్యక్రమం చాలా గ్రాండ్ గా అయితే జరిగింది. మన చంద్రబాబు సార్ అయితే, శ్రీనివాస్ సార్ అయితే మన వెల్త్ గురించి, హెల్త్ గురించి అన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా సంతోషం. వన్స్ అగైన్ అందరు అచీవర్స్ కి కంగ్రాచులేషన్స్. నేను కూడా ఫర్దర్ పార్టిసిపేట్ చేసి నేను కూడా మీతో పాటు కలవాలని ఆశిస్తున్నాను. ఎవ్రీథింగ్ చాలా చక్కగా జరిగింది నిన్న కార్యక్రమం. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ ఆల్ ది మచ్. బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే లక్ష్మణ్ రావు గారు, మీరు హ్యాండ్ రైజ్ చేయకుండా చేసుకోకుండా తప్పించుకున్నారు. వెల్కమ్ సార్. అది ఓకే. ఆగండి, మాట్లాడతారు. ఈరోజు మౌన్ రథం. ఓకే. సార్ ఎంజాయ్మెంట్ నుంచి ఇంకా బయటికి రాదని నాకు తెలుసు. నిన్నటి ఎంజాయ్మెంట్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. ఫ్రెండ్స్, అందరికి వీడియో చూస్తే అంటే ఇప్పుడు అర్థమైంది నాకు. ఆయన చెప్పింది ఏంటంటే మరి ఫోకస్ గా చూడండి రా బాబు. వింటున్నారే అందరూ మాటలు కానీ ఫోకస్ గా చూడండి. నా ఎంజాయ్మెంట్ నేను ఎలా చేస్తానని వీడియో చూస్తే అర్థం అవుతుందని చెప్తున్నారు ఆయన. ఓకే, హార్ట్లీ థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ రూపంలో కూడా ఇచ్చేయండి. ఎంజాయ్ ఇచ్చేసారు, మీ వాయిస్ రూపంలో కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. కుర్రాళ్ళంటే అలా ఉండాలి. శ్రీకాకుళం సింహం, బొబ్బిలిపల్లి, వైజాగ్ క్రాబ్రా నా టైటిల్ ఇది. అలాగే ఎప్పుడు ఉండాలి, మంచి కసితో ఉండాలి. అలాగే నిన్న జరిగిన మీటింగ్ చాలా సూపర్గా అరేంజ్ చేసిన మన టీమ్ లీడర్స్ అందరికీ, మెయిన్ కిరణ్ గారికి థ్యాంక్స్. మీటింగ్ విషయానికి వస్తే నేను చెప్పకుండా చాలా విషయాలు అందరూ చెప్పారు కాబట్టి ఇంక నాకు చెప్పడానికి ఏమంచలేదు. అంత బాగా జరిగింది. హైదరాబాద్ ధీటుగా మనం వైజాగ్లో కూడా జరుపుకున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే నిన్న అచీవ్మెంట్స్ తీసుకున్న వాళ్ళందరిలో కూడా చాలా సంతోషాన్ని మనం చూసాము. ఆ విధంగా మనం ప్రతి అచీవ్మెంట్ కూడా మనం వైజాగ్లో పెట్టుకుందాం. కాకపోతే హాఫ్ డే సెషన్ అనేది మనకు సరిపోదు. మన పాల్గొన సూర్యుని అన్నట్టు కావాలనుకుంటే మీ టీంకి ఏదైతే నిన్న జరిగిందో అదే టైం ఇంకో రోజు పెట్టుకుని చెప్పండి. వాళ్ళతో కూడా మీరు ఎంగేజ్ చేయండి. మాకు ఫుల్ డే ఇచ్చినట్టయితే ఇంకా బాగుంటుంది. అది నా తాలూకా సలహా. సో సబ్జెక్టు లేకపోతే కంపెనీ ఇన్ఫర్మేషను ఇదంతా చాలా బాగా వివరించారు శ్రీనివాస్ గారి, లేదా మీరు కానీ చాలా ప్రోడక్ట్ గురించి చెప్పడం చాలా బాగా జరిగింది. అన్నిటికీ మన లీడర్స్ తల సహకారం మనకు ఉండడం చాలా గర్వకారణం. సో ఈ విధంగానే అందరం కోఆపరేట్గా చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కూడా మాకు ఉండాలని అదేవిధంగా నేను కోరుకుంటున్నాను.
నా టీం లీడర్స్ కూడాను చాలా సాటిస్ఫై అయినందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు అన్నట్టు బొబ్బిలి సింహం బొబ్బిలి పులి అయిపోయింది. చెప్పారు, మాట్లాడేశారు. అందుకే శ్రీకాకుళం సింహాన్ని మనం వెల్కమ్ చేద్దాం. హార్ట్లీ వెల్కమ్ సార్ చిన్నబాబు సార్. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అసలు ఈ టీ షర్ట్లో అందరినీ చూస్తుంటే ఎంత హ్యాపీ ఉందంటే అంత హ్యాపీ ఉంది. ఎలా పోనీ సార్ కంఫర్ట్ ఉన్నాయా, ఈ ఫీల్ ఏముందా, ఎలా ఉంది? అందుకోసం పసుపు కుంకుమ రెడీ చేసాం ఈసారి. ఈసారి అంటే నిన్న మన మీటింగ్ ఫొటోస్ నేను స్టేటస్లో పెట్టాను కదా. ఏం సార్ ఎక్కడ ఈ మీటింగు ఎలా జరుగుతుంది? 6-7 కాల్స్ వచ్చాయి నాకు. చాలా హ్యాపీగా జరిగింది. అసలు రియల్గా ఒక్క మీటింగ్కే ఇలా ఉంటే, ఇలాంటి ఒక 10 సెషన్లు చేసామంటే 10 సెషన్లో మనలోనే ఎవరో ఒకరు 10వ ర్యాంకు సెటిల్మెంట్కి కూడా వెళ్ళిపోతాం మేము. కాబట్టి రియల్లీ వెరీ హ్యాపీ. నిన్నైతే మాత్రం చాలా హ్యాపీ. మీ వన్స్ అగైన్ చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదే మన వాళ్ళు చెప్తున్నారు సార్, ఈరోజు ప్రాపర్గా ప్రొడక్ట్ ప్లాను ఎక్కడికి వరకు రీచ్ అవ్వాలి అంతవరకు రీచ్ అయినట్టు మొత్తం డాక్టర్ గారు దుల్లగొట్టి వదిలేశారు. ఇంకా వెరీ హ్యాపీ సార్. ఇలాంటివి జరుగుతుండాలి. అంటే మన సార్ చెప్పినట్టే, లక్ష్మణరావు సార్ చెప్పినట్టే మనం 1 డే ప్రోగ్రామ్ చేద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం 1 ఇయర్లో జీవితం మార్చుకోవటానికి రెడీ ఉన్నాం. అసమాసం కాదు. 1 సంవత్సరంలో లైఫ్ మారాలి అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి, అంత కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్తో పర్సనల్గా మాట్లాడించి 12 నెలల్లో ఏం లేదన్నా 12 ర్యాంకులు కొట్టేస్తాం మనం. 12 స్టార్ బోనస్లు మనం తీసుకోగలుగుతాం. మార్కెట్ ఖాళీ ఉంది, మనం కంపెనీకి ఫస్ట్ లేయర్లో ఉన్నాం. ఇంకొక రేపు ఏదైతే 3వ తారీఖు మీటింగ్ తర్వాత మహా అద్భుతాలు జరుగుతాయి. మనకు ఖాళీ కూడా ఉండదు. 1 డే ప్రోగ్రామ్ చేసినా ఇంకా టైం సరిపోదు. అలా ఉంటుంది. చాలా బాగా కంపెనీ కూడా డిజైన్ చేస్తున్నారు. CEO గారు కూడా నిన్న ఫొటోస్ చూసి చాలా హ్యాపీ అయిపోయారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వటంలో మన డాక్టర్ గారు కానీ, కిరణ్ గారు కానీ, సింహాచలం గారు కానీ, రమణ సార్ కానీ, పెదిరెడ్డి వెంకటరమణారావు గారు కానీ, ఇటువైపు మన సత్యనారాయణ గారు కానీ, బిఎల్ రావు సార్ కానీ, సాయి కృష్ణ గారు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కీ అంటే ఎంత వర్క్ చేసి, అంటే తపనతో ఎలానైనా సాధించాలని బలమైన కోరికతో దృఢ సంకల్పంతో మరి ముందుకెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి ఎప్పుడైనా సెషన్ జరిగినప్పుడు అందరూ టీ షర్ట్ అచీవ్మెంట్స్, అందరం ఒకే కలర్ టీ షర్ట్ వేసి ఈసారి 30 మందితో సెషన్ చేద్దాం. ఎలా అంటే ఒక టార్గెట్ పెట్టేసుకోండి. ఇప్పటి నుంచి అవసరమైతే మంత్ ఎండింగ్ వరకు కూడా ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ కానీ బ్యాగ్ అచీవ్మెంట్ తీసుకొని ఉంటారో నా వైపు నుంచి టీ షర్ట్స్ ఇవ్వడానికి రెడీ. అంటే ఇది మన గ్రూప్ వరకు నేను ఆఫర్గా ఇస్తున్నాను. ఈసారి మీ అందరికీ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ముందే నాకు చెప్తే అందరము కలిసి పసుపు, కుంకుమ, లేకుండా బ్లూవా, గ్రీనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నో ప్రాబ్లం. 6 కలర్స్ పెడతాం. 6 కలర్స్లో టీ షర్ట్లు వేసేసుకొని ఒక ప్రోగ్రామ్ మనం చేద్దాం. ఎందుకంటే అందరూ మనందరి టార్గెట్ ఒకటే. ఈ నెలలో ఎట్టి పరిస్థితిలోనైనా అట్లీస్ట్ 2 స్టార్ బోనసెస్ అచీవ్మెంట్ అవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే ఫ్రెండ్స్, జీవితం మారాలి అంటే స్టార్ బోనస్ అచీవ్మెంటే మన లైఫ్ని మార్చేసింది. కాబట్టి ఈసారి అందరం టీ షర్ట్లతో సెషన్ చేస్తే ఎలా ఉంటుందంటే ఆ ట్రైనింగ్ సెషను తప్పకుండా నా జీవితం మారిపోయింది. అసలు స్టార్ 2 బోనస్కి వెళ్ళేసరికి లైఫే చేంజ్ అయిపోయింది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మనం అందరం ఈ సిస్టంలో ప్రతిరోజు ఒక గోల్ అని అనుకుంటున్నాం కదా. మనందరి గోల్ ఒకటే, స్టార్
1 బోనస్. స్టార్ 1 బోనస్ నిన్న మీటింగ్కి వచ్చిన వాళ్ళందరం ఎన్ని రోజుల్లోపు అచీవ్మెంట్ అవుతాం, ఈ ఒక్కటే మన కమిట్మెంట్. ఇది అచీవ్మెంట్ అయ్యామా, ఇది చూపించడం, 2వ ర్యాంక్ కొట్టేయటం. కాబట్టి అందరూ ఈసారి 1 డే ప్రోగ్రామ్ చేద్దాం, 1 డే సెషన్ బ్రహ్మాండంగా చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇది కాదు, ప్రాపర్ ట్రైనింగ్స్ చాలా డిఫరెంట్గా మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దాం, ప్రతి ఒక్కరం ఫస్ట్ అచీవ్మెంట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. మనం డిసైడ్ అయిపోయాం, కాబట్టి తప్పకుండా మనం అందరం సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వని పెర్సన్ అయితే అసలు మీటింగ్కే రా మనం. కాబట్టి ఇంకా మంచి సెషన్స్ జరగాలి, జరుగుతాయి. ఇంక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఇక కంపెనీలు ఏ ప్రోడక్ట్ లాంచ్ అయినా మనం ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ చేద్దాం, ఇబ్బంది ఏమి లేదు. ప్రాపర్గా చేద్దాం ఫ్రెండ్స్. ఒకటే, ఈ మంత్ ఎండింగ్ వరకు స్టార్ 1 బోనస్ మినిమం అచీవ్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి నా వైపు నుంచి అయితే నేను టీషర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. 31 వరకు మనకొద్దు, 30వ తారీఖు క్లోజ్ చేయాలి. క్రిందటి నెల మన డాక్టర్ గారు అయితే మాత్రం 30వ తారీఖు వర్క్ అంతా క్లోజ్ చేసి 31 ఫ్రీగా ఉన్నారు. 31 మా రక్తం తాగేశారు చాలామంది. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వీడియోలోకి రాలేకపోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం తలకు ఆయిల్ పెట్టాము. నైట్ వచ్చేసరికి లేట్ అయ్యింది నాకు. ఇంకా మీరు వచ్చేసినా కానీ నాకు 7-8 వరకు ప్రోగ్రామ్ రన్ అయింది. కాబట్టి అందువల్ల లేట్ అయింది. కొంచెం ఈ మధ్య కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉండడం వలన స్నానం కూడా ఇంక చేయలే. లేకుంటే మార్నింగ్ సెషన్ జరగకపోతే అందరికంటే నేను ఎంత దారుణం అవుతానో అర్థం అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఒకటే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్గా మనం సెషన్ చేసుకుందాం. మనందరి టార్గెట్ ఒకటే, స్టార్ 1 బోనస్. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. నన్ను ఇన్వైట్ చేసి నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ గురించి ఒక పాయింట్ చెప్పి, లీడర్స్ ఎవరు మిస్ అవ్వద్దు, ఒక పాయింట్ మన అందరూ మాట్లాడదాం. మీ గురించి ఒక పాయింట్ చెప్పి నేనైతే సెక్షన్ని మిగతా లీడర్స్ అందరూ ఒకసారి మాట్లాడే ఛాన్స్ తీసుకుందాం. అంటే యాక్చువల్గా ఈ రోజుల్లో చాలా మీటింగ్కి వెళ్ళాము. ఒక మీటింగ్ కాస్ట్ ఎంత అవుతుందో, ఒక 1000 రూపీస్, 500, 300 అయితే దాంట్లో ఆ మీటింగ్ పే చేసి వచ్చేసే లీడర్స్ ని చూసాం. కానీ మొత్తం ఓవరాల్ ఎక్స్పెన్సెస్ లో మీద అవ్వచ్చు, శ్రీనివాస్ గారు అవ్వచ్చు, అసలు టచ్ అయిన లేదు అనమాట. దానికైతే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ 400 పెట్టినా, 500 పెట్టినా ఆ టికెట్ కాస్ట్ పెట్టి కూడా చాలా మందికి కరెక్ట్ ఫుడ్ కూడా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ లేని కంపెనీల్లో మనం చేసి వచ్చాం. కాబట్టి ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాం. ఇక్కడ దాంతో పాటు చూస్తే సింపుల్ క్రిటీరియాతో టీషర్ట్లు ఇచ్చారు మీరు మాకు. నేనైతే బాగా ప్రెజర్ పెట్టాను, టీషర్ట్ అని. దానికి తగ్గట్టుగా ప్రెజర్కి 2 టీషర్ట్లు వస్తాయి నాకు ఎందుకో మరి. గిఫ్ట్ అయితే మామూలుగా అంటే, ఎందుకంటే మన అచీవ్మెంట్ ల్యాప్టాప్ లేకపోతే బైక్ ఏదైతే తీసుకున్నామో, అంటే సుజుకి యాక్సెస్, దాని బేస్ మీద వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. గాడ్ గిఫ్ట్ ఎలా ఇచ్చారంటే అలా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎంత మంచి అవకాశాన్ని అయితే మనకి అందరికీ కూడా విశాఖపట్నంలో ఈ ఒక గ్రాండ్ ఈవెంట్ చేయించినందుకు మీకు, అలాగే మన శ్రీనివాస్ గారికి. మాకైతే మీటింగ్స్ ఎవ్రీ టైం అలవాటు అయింది కాబట్టి మీటింగ్స్ లేకపోతే అవ్వదు. అందువల్ల మీటింగ్స్ ఎవ్రీ మంత్ చేసే ప్రయత్నం అయితే మనం అందరూ చేసే ప్రయత్నం గట్టిగా ప్లాన్ చేద్దాం. మీరు చెప్పిన ఏదైతే స్టార్ బోనస్ ఉన్నాయో షార్ట్లీ ప్లాన్ చేసుకుంటాం సార్. ఈ మంత్ లో అట్లీస్ట్ నా గోల్ అయితే 3 స్టార్స్ కంప్లీట్ చేయాలనే గోల్తో అయితే వర్క్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఉన్నారో ఇలాంటి లీడర్స్ మనం ఇచ్చారు అవకాశం, మనం వాడుకోకపోతే మనదే. ఏమైనా సరే అనుకోండి, డాష్ ఫిల్ చేసుకోండి డాష్ ని. ఎవరు కూడా నేను ఒకే ఒక మాట చెప్తాను. అంటే ఈ కార్యక్రమాలు స్పెషల్లీ నేను ఒకే ఒక మాట చెప్తా. ఇది ఇప్పటి వరకు చాలా కంపెనీలు వ్యాపారంలా జరిగాయి. ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ లా నడుస్తుంది. 10 మంది కుటుంబం ఒక దగ్గర కలిస్తే తిండి పెట్టే లేకుండా భోజనం పెట్టేదో, ఒక గిఫ్ట్ ఇచ్చే అవకాశం దొరికినప్పుడు కుటుంబాల మధ్యలో ఎవరైతే వ్యాపారంలో ఆలోచిస్తారో వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. కానీ కుటుంబ ఫంక్షన్ ఇది
ఇది కాదు, ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మనం చేస్తాం. ఇవి కాదు, చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఇప్పుడే కదా అంతా స్టేబుల్ అయింది కదా, ఇక జరగబోయే కార్యక్రమాలు అద్భుతాలు జరుగుతాయి. ఫిక్స్ అవ్వండి. చాలా పెద్ద ఎత్తున మనం కలిసి పని చేద్దాం. ఎప్పుడు నా మాట, నా దారి, నా ఆలోచన ఒకటే. బాగుపడటం అంటే నేను కాదు, లేకుంటే సంతోషంగా ఉండాలంటే నేను ఒక్కడినే కాదు, మనందరం బాగుంటేనే నేను ఆనందం ఉన్నట్టు. మనందరి హ్యాపీనెస్సే మనమందరం. నేను ఎప్పుడు నేను అనే వ్యక్తిని ఇలా ఈరోజు ఈ పొజిషన్లో ఇలా నిలబడగలిగానంటే ఈరోజు మన డాక్టర్ గారు కానీ నాతో పాటు 4 ఇయర్స్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కానీ నిలబడ్డాం. చాలామంది చివరికి మాకు రెఫరెన్స్ ఇచ్చిన పర్సనల్ కూడా పారిపోయినా కానీ కంపెనీ మీద నమ్మకంతో, సిఇఓ గారి మీద కాన్ఫిడెన్స్తో నిలబడినందుకు భగవంతుడి దయ వల్ల ఈరోజు ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ రెడీ అయింది మనందరికీ. కాబట్టి ఒకటి మాత్రం నిజం, మనల్ని వదిలి వెళ్ళిపోయారు అనుకోండి వేరే, మనతో పాటు ఉన్నవాళ్ళు మాత్రం మన కుటుంబ సభ్యులే. వదిలేది లేదు, ఎంతవరకైనా వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదొక ఆ, మనస్ఫూర్తిగా చెప్పే కార్యక్రమం అయితే మాత్రం మనం అందరం ఒక కుటుంబ సభ్యులమే. కాబట్టి చాలా మంచి కార్యక్రమాలు ఇంక చేయాలి. మీ అందరి సపోర్ట్‌తో మీరు నిలబడండి. రేపటి రోజు డాక్టర్ గారి టీమ్ అంటే ఇంత పవర్‌ఫుల్ అన్నట్టు రెడీ చేస్తాం. ఎందుకంటే 11 మంది అచీవ్ అయితే 3 మెంబర్స్ మన సిస్టమ్‌లో స్కూటీ అచీవర్స్ ఉన్నారు. స్కూటీ ఆర్ ఐఫోన్. కంపెనీలో 30 మంది అచీవ్‌మెంట్ అయితే 8 మంది ల్యాప్‌టాప్ అచీవర్స్ మన దగ్గర ఉన్నారు. అంటే కంపెనీలో ఆల్మోస్ట్ 1 అంటే మెంబర్స్ రేపు మీటింగ్‌లో తక్కువ ఉండొచ్చు. బట్ అచీవ్‌మెంట్ పరంగా మనం టాప్ పొజిషన్‌లో ఉన్నాం. కాబట్టి ఈ నెల కూడా నా రిక్వెస్ట్, ఇంకొక ముగ్గురైనా మన ఏమంటారు ల్యాప్‌టాప్ గాని, 10 గ్రాముల బంగారము, ఐఫోన్ అచీవ్‌మెంట్ తీసేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది మనస్ఫూర్తిగా నా కోరిక ఇంకంతే. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా కలిసి పని చేద్దాం, అద్భుతాలు చేద్దాం మనం. అలానే ర డాక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే వెళ్ళినప్పుడు మన గణేష్ గారు కూడా, అంటే ఏమీ లేనప్పుడు పని చేసిన వాళ్ళలో మేమందరం ఉన్నాం సార్. ఏమీ లేదు. ఆ రోజుల్లో చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాం. బట్ దేవుడి దయ వల్ల ఈరోజు స్ట్రీమ్ లైన్ అయిపోయింది. రేపు ఇంకొక 3వ తారీఖు మీటింగ్ వరకు మనం చూస్తే నిజంగా ఈ కంపెనీయేనా ఇది ఇంత పవర్ఫుల్ అయింది, ఇంటర్నేషనల్ కంపెనీ అయిందని గర్వంగా చెప్పుకునే రోజు మనకొచ్చింది. అలానే మనకి రాయ్పూర్‌లో గణేష్ సార్ ఎక్కడైతే ఛత్తీస్‌గఢ్ ఉన్నారో బాగా నిలబడ్డారు. అక్కడ ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కూడా మనం ఒక సెషన్ వితిన్ షార్ట్ పీరియడే చేసి తీరాలి. ఎందుకంటే అన్ని ఏరియాల్లో కూడా మనం ఉండాలి. ఉన్న అవకాశాన్ని మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తూ మంచి అవకాశాన్ని కూడా ఇచ్చే కార్యక్రమంలో నేనైతే వెనక్కి తగ్గే కార్యక్రమమే లేదు. ఎంతవరకైనా వెళ్దాం. డాక్టర్ గారు గణేష్ సార్‌కి కూడా ఒక టీ సార్ షర్ట్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళండి. నేను ఓకే మీకు ఓకే ఈసారి వచ్చినప్పుడు, ఎందుకంటే నేను ఈరోజు బొబ్బిలి రావట్లేదు, వర్షం పడుతుంది. ఇక్కడ కూడా అక్కడ ఓకే పడుతుందంట. సో ఓకే సార్ గణేష్ గారికి మీరు ఒక తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే నిన్న ఆ ప్రోగ్రాం అంత బాగా సక్సెస్ అవడానికి దానికి మా అందరికీ బ్యాక్ బోన్ లో మీరు ఉన్నారు. సో అది మీ సపోర్ట్ వల్ల అంత బాగా జరిగింది. ఇదైతే నేను ఆర్ట్ఫుల్ గానే చెప్తున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అలాగే నేను రేపు ఏదైతే రాయ్పూర్ ప్రోగ్రామ్ ఉందో నేను రమణ గారు వెళ్తున్నాము. ఖచ్చితంగా గణేష్ గారిని ల్యాప్టాప్ అచీవ్ చేసే నేను రిటర్న్ వస్తాను. సో అది 100% జరుగుతుంది సార్. అలాగే మీరు చెప్పినట్టు ఇప్పుడు టీ షర్ట్ కూడా తీసుకొని వెళ్తాను. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే ఎన్ఎస్ రావు గారు గారికి అన్మ్యూట్ ఇవ్వండి కిరణ్ గారు. లక్ష్మణరావు గారు కూడా హ్యాండ్ రైజ్ చేసి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఎన్ఎస్ రావు గారికి ఒకసారి అన్మ్యూట్ ఇచ్చి అండ్ ఫైనల్లీ లక్ష్మణరావు సార్తో మాట్లాడి సెషన్ క్లోజ్ చేద్దాం. అలాగే సత్యనారాయణ రాత్ జాయిన్ అయ్యారు. వీళ్ళ ముగ్గురితో మాట్లాడిద్దాం సార్ లాస్ట్ 5 minutes. సత్యనారాయణ రాత్, ఎన్ఎస్ రావు గారు అండ్ ఫైనల్లీ లక్ష్మణరావు గారు. ఎన్ఎస్ రాజు గారు సార్ మీకు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అలాగే సార్ సత్యనారాయణ ఎన్ఎస్ రావు గారు, శంకర్రావు గారు మాట్లాడాలి. సత్యనారాయణ రాత్ అన్మ్యూట్ ఇవ్వండి సార్. అండ్ ఓకే శంకర్ గారు మాట్లాడండి సార్. హలో సార్. సార్ ఓకే, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది.
అవును సార్. ని- ఆ, సార్ నేను పెద్దగా మాట్లాడలేను సార్ మామూలుగా. ఆ, అయితే నిన్న మీటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయింది సార్. ఆ, అంతా బాగానే ఉందండి. ఉమ్. పర్వాలేదు సార్ సార్, ఒక మాట చాలు సార్. ఓకే ఓకే. సత్యనారాయణ రాజు ఓకే. గారు. సార్ నమస్తే అందరికి. హలో నమస్తే సార్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న మీటింగ్ కి వచ్చి అందరికి నా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటాను. ఎందుకంటే నిన్న ఏ విధంగా మీటింగ్ అయిందా, మన టీంలో ఉన్న అచీవర్స్, మన టీంలో ఉన్న ఆ, ఒక పవర్ అన్నమాట. అంత పెద్ద మీటింగ్ బాగా జయప్రదం చేసినందుకు అందరికి, స్పెషల్ గా మన చంద్రబాబు గారికి, డాక్టర్ గారికి, నెక్స్ట్ మన రాక్ స్టార్ కృష్ణ, మా కిరణ్ గారు, వీళ్ళందరూ కలిసి గ్రాండ్ సక్సెస్ చేశారు మీటింగ్. ఇలాంటి మీటింగ్లు మనం మా సార్ చెప్పినట్టు మంత్లీ కాదు సార్, వీక్లీ ఒకటి చేసుకునే మన టీం డెవలప్ అవ్వడానికి బాగా పనికి వస్తుంది సార్. ఇలాంటి మీటింగ్ చేసి నా నలుగురిని కూర్చోబెట్టి, మన డౌన్ లో ముగ్గురిని కూర్చోబెట్టుకుంటే మనం ఈ బాగా సక్సెస్, ఈ స్టార్ బోనస్లు, నెక్స్ట్ మన అచీవ్మెంట్స్ తీసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్ ఈ మీటింగ్స్. అందరికీ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను కూడా ఈ నెలలో బాగా పర్ఫార్మెన్స్ చేసి మినిమం ఒక ల్యాప్టాప్ లేకుంటే స్కూటీ అచీవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది మీ అందరూ సహకారంతో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. నమస్తే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. మీరైతే ల్యాప్టాప్ కాదు, అది డిలీట్ చేసేయండి. మీరైతే స్కూటీ తీసుకోవాలి. సింహాచలం గారు, బాబు. ఓకే, వేరే బాబుది నేమ్ అదే, నేను నేమ్ చూసాను, నేమ్ అయితే కనబడలేదు. ఓకే, బాబు అని ఉంది అదే. ఓకే, ఒకసారి కింద కాదు. బాబు. ఓకే, లెఫ్ట్ అయిపోయినట్టు. సరే, లక్ష్మణ గారికి మనం ఫైనల్లీ మాట్లాడించి అతను